జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరైతే మన భారతదేశాన్ని అస్థిరపరచాలనుకున్నారో, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కుప్పగోల్చాలనుకున్నారో, అటువంటి డీప్ స్టేట్కు ఇప్పుడు ఒక భారీ ఎదురు దెబ్బ అయితే తగిలింది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ బలోపేతానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీ శక్తి మేరకు అది ఎంతైనా సరే. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, అలాగే గూగుల్ పే, పేటిఎం నెంబర్లు ఉంటాయి అన్నమాట. అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా డబ్బులు పంపించవచ్చు. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా కూడా డబ్బులు రాకపోతే, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఎదురైతే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు కాల్ చేస్తే ఆ సమయానికి నేను షూటింగ్లో ఉండొచ్చు, లేకపోతే ఎడిటింగ్లో ఉండొచ్చు, లేకపోతే మరి ఏదైనా పనిలో ఉండొచ్చు, ఆన్సర్ చేయలేకపోవచ్చు. కానీ మీరు వాట్సాప్లో చేసే ప్రతి మెసేజ్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, గత 3 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. 2022లో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం ఇప్పటి వరకు ఆగల. ఈ యుద్ధం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉండాలి. 2022లో ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేయడంతో ఈ యుద్ధం అయితే ప్రారంభమైంది. అయితే ఈ యుద్ధం ముందుగా రష్యా ప్రారంభించినప్పటికీ అందుకు కారణం మాత్రం అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెనే. జో బైడెన్తో పాటు అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ కూడా ఇందుకు కారణం. సరే, ఇక అసలు విషయానికి వస్తే, యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అన్నమాట. అంటే అప్పట్లో రష్యాతో 15 దేశాలు కలిసిపోయి యుఎస్ఎస్ఆర్గా ఏర్పడినాయి. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అంటే ప్రపంచ దేశాలన్నిటి కూడా హడలట్లే. అమెరికా కూడా యుఎస్ఎస్ఆర్ని చూసి భయపడేదన్నమాట. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అంత శక్తివంతంగా ఉండేది. ఆయుధాల తయారీలో కానీ, గూఢచర్యంలో కానీ, అంతరిక్ష పరిశోధనలో కానీ, అణుబాంబుల విషయంలో కానీ, క్రీడల విషయంలో కానీ యుఎస్ఎస్ఆర్ అమెరికా కంటే ముందుండేదన్నమాట. అందుకే అప్పట్లో మన భారతదేశం కూడా యుఎస్ఎస్ఆర్తో స్నేహ సంబంధాలను ప్రారంభించింది. ఈ యుఎస్ఎస్ఆర్ 15 దేశాల సమూహం అని చెప్పుకున్నాం కదా. ఈ 15 దేశాలలో ఉక్రెయిన్ కూడా ఒకటనమాట. అయితే అమెరికా అలాగే ఇతర పశ్చిమ దేశాలు చేసినటువంటి కుట్ర మూలంగా 1990లో ఈ యుఎస్ఎస్ఆర్ 15 దేశాలుగా చీలిపోయింది. ఈ 15 దేశాలు ఎవరికి వాళ్ళు స్వాతంత్రాన్ని అయితే ప్రకటించుకున్నారు. ఆ విధంగా స్వాతంత్రం ప్రకటించుకున్న దేశాలలో ఇప్పుడున్నటువంటి ఉక్రెయిన్ కూడా ఒకటి. అయితే ఈ ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతంలో రష్యన్లు ఎక్కువగా నివసిస్తూ ఉంటారన్నమాట. క్రిమియా, జఫరోజియా, డాన్ బాస్కో, డొనెట్స్, లుహాన్స్ వంటి ప్రాంతాలలో రష్యన్ భాషను మాట్లాడే రష్యన్లు అధికంగా ఉండేవాళ్ళు. వాళ్ళ జనాభా ఈ ప్రాంతాలలో ఏకంగా 70% ఉంటుంది. దీంతో ఈ ఉక్రెయిన్లో ఉండేటటువంటి రష్యన్లు తమను రష్యాలో కలపాలని ఎప్పటి నుంచో కూడా ఉద్యమాలు చేస్తారు. కానీ ఇంతకు ముందున్నటువంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఉక్రెయిన్ను నాటో దేశాల కూటమిలో చేర్చుకొని ఉక్రెయిన్లో ఉన్నటువంటి రష్యన్ల ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా రష్యా సరిహద్దుల దగ్గర అణ్వాయుధాలను అమెరికా సేనలను మోహరించాలని చెప్పేసి కుట్రబన్నాడు. అంటే రష్యాను అష్టదిగ్బంధనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ప్రారంభించాడన్నమాట. తప్పనిసరి పరిస్థితులలో. అది అసలు విషయం. ఈ ఉక్రెయిన్కు అదేవిధంగా రష్యాకు మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి వెనుకున్నటువంటి అసలు రహస్యం ఇదన్నమాట. ఇకపోతే రష్యా ఈ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రారంభించిన దగ్గర నుంచి రష్యా ఉక్రెయిన్లోని రష్యన్లో అధికంగా నివసించేటటువంటి 5 ప్రాంతాలను ఇప్పటికే స్వాధీనం చేసేసుకునేది. ఆ రష్యన్లు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాలను తిరిగి పొందాలనే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తుంది. అది కూడా పశ్చిమ దేశాల మద్దతుతో. అర్థమైందా? కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత నుంచి ఉక్రెయిన్కి చేసే సహాయాన్ని ఆపేశాడు. ఉక్రెయిన్ను దారిలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలను కూడా చేస్తాడు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను అలస్కాలో కలిసినాడు. వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘంగా మంతనాలు అయితే జరిగినాయి. ఈ సమావేశం ముగిసిన తర్వాత అందరూ కూడా ఈ సమావేశం ఫెయిల్ అయిందని, పుతిన్ యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకోలేదని, పుతిన్ ఒక యుద్ధ పిపాసి అని, రష్యా అనవసరంగా పశ్చిమ దేశాలను రెచ్చగొడతానని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అంతా కూడా చేశారు. కానీ అదంతా కూడా తప్పు అని చెప్పేసి రుజువు అయిపోయింది.
యుద్ధాన్ని ఆపేసేదానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన అంగీకారాన్ని అయితే వ్యక్తం చేశాడంట. అంతేకాకుండా ఉక్రెయిన్కు అమెరికా రక్షణ ఇచ్చేందుకు కూడా పుతిన్ అంగీకరించాడంట. చూడండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఉక్రెయిన్ను ఒక నాటోలో చేర్చుకోవడం తప్పించి మిగతా అన్ని షరతులు కూడా పుతిన్ అంగీకరించినట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్నటువంటి జఫరోజియా ప్రాంతాన్ని కూడా పుతిన్ ఉక్రెయిన్కు అందించడానికి సిద్ధపడిపోయినాడంట. దీంతో ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్టయిందనమాట. అందరూ ఊహించినట్టు పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పలా. ఇదంతా కూడా ఒక వర్గం మీడియా అలాగే అమెరికన్ డీప్ స్టేట్ చేసినటువంటి కుట్ర అని చెప్పి తెలిసిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీతో చర్చలు జరిపారు. పుతిన్ ఎలాగో యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్పినాడు కాబట్టి జెలెన్స్కీ కూడా యుద్ధాన్ని ఆపేసేదానికి ఒప్పుకొని తీరాలా, లేదంటే ఉక్రెయిన్కు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు. తద్వారా ఏంటంటే అమెరికన్ డీప్ స్టేట్కు పరాభవం తప్పదని చెప్పేసి విశ్లేషకులు కూడా భావిస్తారు. మొత్తం మీద అమెరికన్ డీప్ స్టేట్కు ఒక గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.